పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మౌన వెంకటరెడ్డి గారి జిల్లా పరిషత్ హై స్కూల్. దీని యొక్క చరిత్ర 1950లో స్టార్ట్ చేశారు. దీనిలో మనకి ఈ సంవత్సరం కొత్తగా సిబిఎస్ఈ బోర్డు అఫిలియేషన్ వచ్చింది ఈ స్కూల్కి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ స్కూలు మామూలుగా సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతా కూడా ఇది సిబిఎస్ఈ బోర్డు రన్ చేస్తుంది. ఇది ఇక్కడ మన దగ్గర ఈ స్కూల్లో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు, అంటే 3 to 12 ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఈ బిల్డింగ్లు మీరంతా. ఇది ఒక కార్పొరేట్ స్కూల్ కన్నా కూడా ఎక్కువగా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అలానే ఇక్కడ అన్ని స్కూళ్ళు ఇక్కడ 10 రూముల్లో ఇంచుమించుగా ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి. అలానే అన్ని సౌకర్యాలు గర్ల్స్ కానీ బాయ్స్కి కానీ టాయిలెట్స్ కానీ, అలానే ప్రతి సబ్జెక్టుకి చూడండి చెట్లు కానీ బిల్డింగ్స్ కానీ. మామూలుగా ఎక్కడ కూడా ఇలాంటి మంచి వాతావరణం అనేది ఎక్కడ ఉండదు. అలాంటిది గవర్నమెంట్ ఈ విధంగా మనకి ప్రజల కోసం ఈ విధంగా మంచి సదుపాయాలు కల్పించింది. పత్తిపాడు సరౌండింగ్స్లో ఉన్న పిల్లలు, అంటే గుంటూరు జిల్లా పత్తిపాడు విలేజ్లో ఇది పెద్ద స్కూల్ అనమాట, విశాలమైన స్కూలు. ఇది చూడండి బిల్డింగ్లు ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఇది ఇంచుమించు మనకి ఇప్పుడు ప్రతి క్లాసు 3 sections 4 sections రన్ అవుతున్నాయి. ఇయర్లీ లాస్ట్ ఇయర్ 600 అబోవ్ చిల్డ్రన్ ఉన్నారు. మరి ఈ సంవత్సరం సిబిఎస్ఈ బోర్డు పెడుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారనుకుంటున్నాం. ఇంకా 6th class కాడ నుంచి రేపు June 12th నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. అలానే ఆల్రెడీ ఇంటర్మీడియట్కి అయితే అడ్మిషన్లో స్టార్ట్ అయినాయి. నిన్న 5 members కూడా జాయిన్ అయ్యారు. మన దగ్గర ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే మీకు జాయిన్ అయిన రోజే అందరికీ స్కూల్ బ్యాగ్తో సహా అన్ని స్కూల్ కిట్, పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ ఇస్తారు. అలానే మంచి పౌష్టికాహారం కలిగిన భోజనం 3 పూటల మనకి ప్రతిరోజు ఉంటుంది. అలానే రాగి జావ కూడా మనం వారానికి 3 times రాగి జావ ఇస్తున్నారు. అలాంటి చిక్కీలు ఉన్నాయి. మరి ఇంత మంచి క్యాంపస్ అన్నమాట ఇది. ఇలాంటి క్యాంపస్ మనకి మ్యాక్సిమం ఎక్కడ ఉండదు. అలాగే కార్పొరేట్ కాలేజీ తలదన్ని ఇలాగ ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ల్యాబ్లు కూడా ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ల్యాబ్ ఉంది, బయాలజికల్ సైన్స్ ల్యాబ్ ఉంది. ప్రతి సబ్జెక్టుకి 3 నుంచి 4 టీచర్స్ ఉన్నారు. ఇది మన యొక్క స్కూలు, ఇది వంటగది అనమాట. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది ల్యాబులు, ఇంటర్మీడియట్ కోసం ల్యాబులు కట్టబోతున్నారు. అలాగే టాయిలెట్స్ కూడా హైలీ చాలా బాగుంటాయి. టాయిలెట్స్ కూడా బాయ్స్ టాయిలెట్స్, అటువైపు గర్ల్స్ టాయిలెట్స్. ఇదంతా కూడా గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ అనమాట. చూడండి ఎంత విశాలంగా ఉందో. ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా పిల్లలందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. మనకి సబ్జెక్ట్ పరంగా అన్ని సబ్జెక్టులో మంచి నిష్ణాతులైనటువంటి టీచర్స్ ఉన్నారు. అలానే ఇంటర్మీడియట్ చెప్పడానికి కూడా లెక్చరర్స్, అన్ని సబ్జెక్టులు 7 లెక్చరర్స్ కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలు, పేరెంట్స్, మీరు డబ్బులు చాలా విలువైనవి, అనవసరంగా ఐఐటీలని అవని ఇవని చెప్పి పిల్లల్ని అటు ఇటు వేసి ఇబ్బంది పెట్టబాకండి. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోబాకండి. ఐఐటీలో చదివిన వాళ్ళకి కూడా ఇప్పుడు 30% మందికి ఉద్యోగాలు లేవు. కాబట్టి మీరు నా సలహా ఏంటంటే 6th class నుంచి 10th class వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా గర్ల్స్, ఓన్లీ ఇంటర్మీడియట్కి అయితే గర్ల్స్ సెక్షను మొత్తం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ చుట్టూ పత్తిపాడు సరౌండింగ్స్ ఉన్న విలేజ్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. అలానే ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ ఉంది, అలానే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా గర్ల్స్ హాస్టల్ ఉంది. కాబట్టి పేరెంట్స్ మీరందరూ కూడా